హాయ్ అండి అందరికీ. ఈరోజు బ్రహ్మముడి సీరియల్ మాత్రం చాలా మలుపు తిరిగిందని చెప్పొచ్చు. చాలా ట్విస్ట్ అండ్ టర్మ్స్ జరిగాయి. కావ్య తన కూతురు కాదని ఆ పాప ఎవ్వరు చెప్పినా నమ్మట్లేదు కదా. అసలు ఈరోజు అయితే ఒక డాక్టర్తోనైతే బయటపడనుంది. అసలు ఏం చెయ్యనున్నారు, అసలు ఆ డాక్టర్ నిజం తెలుసుకున్నాడని చెప్పి ఆ డాక్టర్ని ఏం చేయనున్నారో ఈ వీడియోలోనైతే మనం తెలుసుకుందామండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. స్వీట్ ఇన్ షార్ట్లో చెప్పేస్తాను. ఇంకా బ్రహ్మముడి అప్డేట్స్ కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. కావ్య మాత్రం తన కూతురు కాదని చాలా బాధగా దిగులుగానైతే ఉంటుంది. పాపకు పాలు పడుతుంటే ఆటోమేటిక్గా పాపకు మాత్రము బురుగు వచ్చుకుంటూ ఇంకా మొత్తం స్పర్శ లేకుండా కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. కావ్యకి చాలా భయమవుతుంది. భయమే ఇంకా ఇంట్లో వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్తుందనమాట. రాజ్ దగ్గరికి తీసుకెళ్ళి ఏమండి పాప ఇలా అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది, నోట్లో నుంచి బురుగు వస్తుంది, ఏమైంది అని చెప్పి చాలా భయంతో ఆందోళనగా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లేసరికి వాళ్ళందరూ చాలా టెన్షన్ పడిపోతారనమాట. పడిపోయి రాజు కావ్యనైతే ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకొని వస్తారు. ఎక్కడైతే డెలివరీ అయిందో, ఎక్కడైతే పాప పుట్టిందో అక్కడికే తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఆ డాక్టర్కి చూపించేసరికి ఆ డాక్టర్ అయితే ఆటోమేటిక్గా టెస్టులు చేస్తాడు. పాప పుట్టినప్పుడు బాగానే ఉంది కదా, ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి డాక్టర్ కూడా డౌట్ అనేది వస్తుందన్నమాట. వచ్చి ఇంకా టెస్టులకని పాపనైతే లోపలికైతే తీసుకొని వెళ్తారు. ఆ నర్సు చేంజ్ చేసిన నర్స్ అయితే చాలా భయపడుతుంది అనమాట. ఏడ నిజం తెలుస్తుందో, ఏడ నా బండారం బయటపడిపోతుందో, ఏడ నన్ను ఎవరు చంపేస్తారు అని చెప్పి చాలా టెన్షన్గా ఉంటుంది. ఆ డాక్టర్తో ఫస్ట్ చెప్పినప్పుడు డాక్టర్ అయితే ఒప్పుకోడు కదా. అసలు ఆ డాక్టర్కి తెలియదనమాట చేంజ్ చేశారని చెప్పి కూడా. ఇక డాక్టర్కి తెలియకుండా రుద్రాని అండ్ ధర్మేంద్ర ఇద్దరు కలిసి ఒక నర్స్తోనైతే ప్లాన్ వేసి అయితే చేస్తారు కదా. అది డాక్టర్కి అయితే తెలియదనమాట. ఇంకా డాక్టర్ టెస్ట్లన్నీ చేసిస్తాడు. ఇంకా బయటనేమో కావ్య అండ్ రాజు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారనమాట. ఇంకా కావ్య చెప్తుంది రాజుకు చాలా హార్ట్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఏమండి, నాకు పాప అంటే నచ్చకపోవచ్చు, కానీ పాప ప్రాణం అంటే అసలు ఇష్టం ఉండదు కాదండి నాకు. అసలు నేనైతే పాపని ఏం చేయలేదండి, మీరేమైనా నా మీద అనుమాన పడుతున్నారా? నేను ఏం చేయలేదండి, పాపకు పాలే ఇచ్చాను అని చెప్పి చాలా బాధగా ఒక కన్న తల్లి ఆవేదననైతే వ్యక్తం చేస్తుందన్నమాట కావ్యనైతే. అప్పుడు రాజు అంటాడు, నీ గురించి నాకు తెలియదా కావ్య, నువ్వు అలా చెయ్యవని నాకు తెలుసు కదా, నీకెందుకుంటుంది చెప్పు, పాప మన పాప కాదని అంటున్నావు తప్ప పాపని చంపాలనేంత కోపం అయితే నీకు ఉండదు కదా, నాకు తెలుసు, నేను నిన్ను అర్థం చేసుకుంటాననేది దగ్గరికి తీసుకుంటాడనమాట. ఇంకా చాలా ఆందోళనగా చాలా టెన్షన్గా ఉంటారు. ఏమైందండి ఇంకా బయటకు రావట్లేదు, అసలు పాపను చూద్దామండి అని చెప్పి కావ్యనైతే చాలా టెన్షన్ పడుతుంటే ఇంకా డాక్టర్కి అయితే అప్పుడే రిపోర్ట్స్ వస్తాయన్నమాట. ఆ డాక్టర్ అక్కడ రిపోర్ట్స్ చూసేసరికి చాలా షాక్. అసలు పాప పుట్టినప్పుడు హెల్తీగానే ఉంది కదా, ఏంటి ఈ ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాబ్లం ఉంది ధర్మేంద్ర వల్ల పాపకు కదా, అసలు మళ్ళీ ఈ పాపకి ఎలా వచ్చింది, ఆ రోజు అసలు పాపని చేంజ్ చేయమని చెప్పాం కదా, నేను ఒప్పుకోలేదు కాబట్టి అసలు తను చేసినట్టున్నాడు, ఎంత మూర్ఖానికి దిగజారాడు చూసావా, అసలు ఇప్పుడే చెప్తాను అని చెప్పేసి ఎవరికి చెప్పకుండా డాక్టర్ అయితే ఇంకా ధర్మేంద్ర దగ్గరికి అయితే వెళ్తాడనమాట. వెళ్ళేసరికి అక్కడ వాళ్ళైతే ఇంకా ఎవరు రుద్రాని ధర్మేంద్ర ఇంకా వాళ్ళ భార్యనైతే అందరూ హాల్లో కూర్చొని ఇంకా ముచ్చట పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళకి డిస్కషన్ చేసుకుంటే ఇంకా అంటదనమాట తను, నువ్వు చాలా హెల్ప్ చేసావు కదా, మా ఆయన అంటున్నాడు, ఏం వెళ్ళిపోయేమో చెప్పట్లేదు కానీ చాలా హెల్ప్ చేసావు అని అంటే, అయ్యో చెప్పొచ్చు కదా అని చెప్పి ఇంకా తను అనేసరికి అప్పుడు ధర్మేంద్ర చాలా భయపడతాడనమాట. భయపడేసరికి ఇంకప్పుడే ఆ డాక్టర్ని చూసి చాలా ఆందోళనగా ఫీల్ అయ్యి ఇంకా తననైతే పంపించేసారు తన భార్యని, నువ్వు లోపలికి వెళ్ళి పాపకి పాలు పట్టు అని చెప్పేసి అనేసరికి ఓకే అని చెప్పి తనైతే వెళ్తుంది. వెళ్ళేసరికి డాక్టర్ వస్తాడు, ఏంటి అంత కోపంగా వస్తున్నాడు, నిజమేమైనా బయటపడిందా ఏంది అని చెప్పేసి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇంకా డాక్టర్ అయితే చాలా కోపంగా వచ్చి, ఏంటి సార్ అసలు మీరు చేసింది అసలు చాలా రాంగ్, నేను చెప్తే నేను ఒప్పుకోలేదని చెప్పి నాకు తెలియకుండా రాజు బిడ్డను నువ్వు మాయం చేసావు కదా, అసలు నీ కూతురుగా చేసావు కదా, అసలు నీ భార్య గురించి నువ్వు ఆలోచించావే కానీ ఆ కన్న తల్లిదండ్రుల గురించి నువ్వు ఆలోచించావా, వాళ్ళు ఈరోజు హాస్పిటల్కి వచ్చారు, అసలు పాపకి అసలు చాలా డేంజర్ అయిన రోగం ఉంది, అసలు ఆ పాప చచ్చిపోతుందని చెప్తే అసలు వాళ్ళు తట్టుకోగలరా, అసలు వాళ్ళు బ్రతకగలరా అని చెప్పేసి అంటే, నా భార్య బ్రతకదు, నా భార్య గురించి నేను చేశాను, ఏదో ఒకటి చెప్పు, ఇప్పుడు వాళ్ళకి నిజం చెప్పావంటే చెప్పలేదు, నీతోనే పాపను తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పాపను వాళ్ళకి ఇచ్చి నిజం చెప్దామని చెప్పి నీ దగ్గరికి వచ్చాను అని అంటే, అమ్మయ్య చెప్పలేదు కదా, అసలు చెప్పకు, నీకు ఎంత డబ్బులు కావాలో అడుగు అని చెప్పి ఇంకా రుద్రాని అలాగే అంటుంది, నీకు ఎంత డబ్బులు కావాలో అడుగు ఇచ్చేస్తాడు, ఎందుకు నీకు అవసరమా అని చెప్పేసి అంటే, నేను డబ్బులకు ఆశపడేటోని కాదు, నీ పక్కన ఇంకా వేరే వాళ్ళు ఉంటారో ఏమో కానీ నేను అలా చెయ్యను, నేను నా వృత్తికి న్యాయం చేస్తాను, అసలు నాకు డబ్బులు వద్దు, మీరు చెప్తే వింటలేరు కదా, నేను ఇప్పుడే వెళ్ళి రాజుకు చెప్పేస్తాను నిజం, అసలు నీ బిడ్డ కాదు అని చెప్పేసి అనేసరికి, వామ్మో ఏడ నిజం తెలుస్తుందో అని చెప్పి ఆ డాక్టర్ని అయితే నెత్తి పగలగొడతారనమాట. గుండగాళ్ళతోని నెత్తి పగలగొట్టేసి ఇంకా తననైతే ఇంకా లోపల సీక్రెట్గానైతే దాస్తారు. వాళ్ళ గుండగాళ్ళకి చెప్తాడనమాట,
అసలు తనైతే బయటకు వెళ్ళొద్దు, తనకి ఫుడ్ పెట్టుకుంటూ తనని కాపాడు, అసలు బయట కాలు పెట్టొద్దు అని చెప్పి ఇంకా ధర్మేంద్ర అనేసరికి వాళ్ళు అలాగే చేస్తారు. ఇంకా అప్పుడే ధర్మేంద్ర ఇంకా అందులో మార్చిన నర్స్ ఉంటుంది కదా, నర్స్కి అయితే కాల్ చేస్తారనమాట. చెప్పాను కదా ఎవరైనా అక్కడికి వస్తే నాకు కాల్ చేయమని అంటే, నాకు తెలియకుండానే డాక్టర్ అక్కడికి వచ్చాడు, నాకు కూడా తెలియజేశారంటే నేను చెప్తున్నాను డాక్టర్ ఇప్పుడే నా దగ్గరికి వచ్చాడు, డాక్టర్ ఇంకా రాడు హాస్పిటల్కి, ఆ పాప గురించి ఎవరికి తెలియకుండా ఇప్పుడే వెళ్ళి నువ్వు ఆ మేడంకి అయితే ఇంకా రిపోర్ట్స్ ఇచ్చి చెప్పేసేయి నువ్వు అసలు అని చెప్పేసి అయితే అంటాడనమాట. ఇంకా ఏ విషయం బయటకు వెళ్ళినా నువ్వైతే బ్రతకవు, నీ గురించి తెలుసు కదా అని చెప్పేసి అనేసరికి ఓకే సార్ ఓకే అని చెప్పి తనైతే భయపడతా ఉంటుందన్నమాట. ఇంకా తనైతే వెళ్ళి డాక్టర్కి అయితే రిపోర్ట్స్ అయితే ఇస్తుందన్నమాట. అక్కడ లేడీ డాక్టర్ ఉంటుంది కదా, అనురాధ డాక్టర్కి అయితే రిపోర్ట్స్ అయితే ఇవ్వమని చెప్పేసరికి అనురాధ డాక్టర్ అయితే చూస్తుందనమాట. చూసేసరికి ఇంకా రాజుని ఇంకా కావ్యాన్ని అయితే పిలిచి ఇంకా నిజమైతే చెప్పేస్తుంది అనమాట. ఇట్లా మీ పాపకి ఇలా ప్రాబ్లం ఉంది, డియాస్టిటో ఏదో ఉంది, ఇంకా హార్ట్కి ఎడమ సైడు బ్లడ్ అనేది మంచిగా సర్క్యులేషన్ అవ్వట్లేదు, అసలు పాప బ్రతకదు అని చెప్పేసి ఆపరేషన్ చేయాలి అని చెప్పి అయితే చెప్తారనమాట. చెప్పేసరికి షాక్ అయిపోతారు. ఆ రోజు అంతా హెల్తీగా ఉందని చెప్పేసి అన్నారు, అసలు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు ఏందని చెప్పి ఇంకా చాలా డౌట్ వచ్చేసింది వాళ్ళకు, చాలా బాధ, చాలా ఆందోళనగా ఉంటారనమాట. ఇంకా పాపం తీసుకొని అయితే ఇంటికి అయితే వస్తారు. వచ్చిన తర్వాత చాలా షాక్లోనైతే ఉంటారనమాట. ఇంకా చాలా అంటే చాలా బాధలో ఉంటారు. ఇంకా కావ్య మాత్రము ఇంకా పాపని వాళ్ళ అక్కకి ఇచ్చి అయితే పాపని జాగ్రత్తగా చూసుకోక, నా కన్న కూతురు ఎక్కడుందో నేను వెతికి తీసుకొని వస్తాను అని అయితే కావ్యనైతే అంటుందన్నమాట. తన అక్కకి అప్పచెప్పి కూతురుని ఇంకా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తుంది, అనురాధ డాక్టర్ దగ్గరికి తనని నిలదీస్తుంది అనమాట. నువ్వు ఒక కన్న తల్లిగా ఆలోచించు, కడుపు కోత ఎలా ఉంటుందో, నా బిడ్డ ఎవరో చెప్పు డాక్టర్ ప్లీజ్ ఒక్క హెల్ప్ చేయని చెప్పి డాక్టర్ని అయితే రిక్వెస్ట్ చేస్తుందన్నమాట. అసలు ఆ డాక్టర్ ఏదైనా సలహా ఇవ్వనుందా, అసలు కావ్య ఇంకా తన బిడ్డ చేంజ్ అయ్యి ఇంకా ధర్మరాజు దగ్గర ఉంది అని చెప్పి తెలుసుకొని ఉన్నారా, ఇంకా ఇదంతా చేసింది రుద్రాణి అని చెప్పి తెలుసుకొనున్నారా, అసలు ఏం జరగనుంది, అసలు ఆ పాపని ఎలా బ్రతికించనున్నారు, అసలు తన పాప కాదు అన్న నిజం, అసలు తన పాప ఎక్కడుందో అన్న నిజం కావ్య తెలుసుకోనుందా, అసలు ఏం జరగనుంది అనేది, అసలు ఆ డాక్టర్ ఏమైపోయాడా అని చెప్పి అందరూ నిలదీయనున్నారా, అసలు అడగనున్నారా, అసలు ఏం జరగనుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లోనైతే తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఇదన్నమాట, ఈరోజు జరిగిన ఎపిసోడ్ అయితే ఇది. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.